కుటుంబ పోషణ కష్టంగా మారిన నలుగురు మహిళలు తప్పుదారి పట్టారు. దొంగతనాలు చేయడం ప్రారంభించారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. కొంతకాలం పాటు సజావుగా సాగిన ఈ చోరుల వ్యవహారానికి పోలీసులు బ్రేక్ వేశారు. ఇంతకీ ఈ లేడీ కిలాడీలు దొంగతనాలు ఎలా చేస్తున్నారనే కదా మీ డౌట్ తీరాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కుప్పం ప్రాంతానికి చెందిన నలుగురు మహిళలు తమ కుటుంబ పోషణ కోసం దొంగలుగా మారారు. పూసలు అమ్మడం, రోల్డ్ గోల్డ్ అమ్మడంతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారడంతో రూటు మార్చారు. ఎలాగైనా డబ్బును సులువుగా సంపాదించాలనుకున్నారు. ఈ నలుగురు మహిళలు ఓ ముఠాగా ఏర్పడి బస్సు ప్రయాణికులను ఏమార్చి బ్యాగులను దొంగతనం చేస్తున్నారు. ఇలా చేస్తూ అనంతపురం జిల్లా కనేకళ్లు క్రాస్ వద్ద ఓ మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి దొంగతనం చేశారు. రాయదుర్గం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ నలుగురు మహిళా దొంగల చోరీలకు బ్రేక్ పడింది. ఈ కేసు వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వివరించారు. ఏడాది కిందట కనేకళ్లకు వచ్చిన ఈ నలుగురు బస్టాండ్లో ఉన్న ఓ మహిళను గమనించారు. ఆమె తన లగేజ్ బ్యాగ్లో బంగారం నగలపెట్టును జాగ్రత్తగా దాచడాన్ని చూశారు. దీంతో ఈ నలుగురు కన్ను ఆ పెట్టెపై పడింది. దీంతో ఆ మహిళ ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కారు. అదే బస్సులో ప్రయాణించి బస్సు రద్దీగా ఉన్న సమయంలో తమ చేతిబాటం చూపించారు. చాకచక్యంగా ఆమె బ్యాగ్ జిప్పు తెరిచి అందులోని బంగారాన్ని దొంగతనం చేశారు. ఆ బ్యాగ్లో 70 గ్రాముల బంగారు లాంగ్ చైన్, 50 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్నాయి. ఈ నెల 23న కళ్యాణదుర్గంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళను అనుసరించి ఆమెతో పాటు బస్సు ఎక్కారు. బస్సు కనేకళ్లు క్రాస్ వద్దకు చేరుకున్నప్పుడు ఆమె దిగేందుకు ప్రయత్నించగా వారు ఆమెను అడ్డుకుని బస్సు ముందుకు వెళ్లేలా చేశారు. నిర్మానుష్యమైన ప్రదేశంలో బస్సు దిగిన తర్వాత నిందితురాలు బృంద ఆ మహిళపై తన ప్రతాపం చూపించింది. కత్తి చూపించి ప్రయాణికురాలను బెదిరించింది. ఊహించని ఈ పరిణామంతో భయపడిన బాధితురాలు తన వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను వారికిచ్చేసింది. వాటిలో 11 లక్షల విలువ చేసే లాంగ్ చైన్, గాజులు, డాలర్ చైన్, ఉంగరం, కమ్మలు ఉన్నట్టు తెలిసింది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగారు. మహిళా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కనేకల్లు మండలం ఎర్రగుంట క్రాస్ వద్ద కిలాడీ లేడీలను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టౌన్, కుప్పం పాతపేటకు చెందిన సుమతి, గీత, రంజిత, బృంద అనే నలుగురు మహిళలు ఓ ముఠాగా ఏర్పడి బ్యాగ్ లిఫ్టింగ్, దోపిడీలకు పాల్పడేవారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. వీరి నుంచి 23 లక్షల విలువ చేసే 242.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నమస్తే అండి. సో మనము అనంతపురం జిల్లా రాయదుర్గం సర్కిల్ పరిధిలో లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా ఇదే మంత్ 23rd ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. బోత్ ద కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడమో లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడమో. సో ఇట్లాంటి ఒక నలుగురు లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి సో నలుగురు కూడా కుప్పం, చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది.
సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. అట్ ద సేమ్ టైం జనాలు కూడా, పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో బస్సుల్లో తరచూ ఇటువంటి దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పోలీసులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. నగలు పట్టుకుని ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. సురక్షితంగా ఉన్నటువంటి బ్యాగుల్లో నగలు పెట్టుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో తాము తెచ్చుకున్న బ్యాగులకు ఖచ్చితంగా తాళాలు వేయాలని ఎస్పీ సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకోగలమని తెలిపారు. ఒకవేళ విలువైన వస్తువులు దొంగతనం జరిగితే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. చోరీ జరిగిన తక్షణమే బాధితులు స్పందించి తనకు సమాచారం అందిస్తే నేరస్తులను పట్టుకోవడం సాధ్యపడుతుందని తెలిపారు. ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము, దానికి లాక్ వేసుకోవడము, కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవడము, ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. క్యాజువల్గా బిహేవ్ చేసినప్పుడు ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ 100% ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము. సో పోలీస్ రెస్పాన్స్ అనేది కూడా ఈ కేసులో చాలా స్విఫ్ట్గా ఉంది. దాని గురించి కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్. థ్యాంక్ యూ. ఈ కేసు దర్యాప్తులో కనేకళ్ళు ఎస్ఐ నాగమధు, బొమ్మనహల్ ఎస్ఐ నబీ రసూల్, పిఎస్ఐ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.